విద్యార్థి సంఘాల నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరామన్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా తిరుపతి కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు శాంతియుత నిరసన చేపట్టాయి. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శితో పాటు మరో విద్యార్థి నాయకుడిని మార్గదర్శకంలో అడ్డుకుని యూనివర్సిటీ బౌన్సర్లు ఎత్తికెళ్లారని ఆరోపించారు. ఇది దుర్మార్గమైన చర్యగా పేర్కొంటూ ఫీజుల అక్రమణపై సమగ్ర విచారణ చేపట్టి విద్యార్థి నేతలను తక్షణమే కనుక్కొని బౌన్సర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అధికంగా 26,000 కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేశారని చెప్పేసి మన విద్యా కమిషన్ చెప్తున్నప్పటికీ అందులో భాగంగానే ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ఈరోజు శాంతియుతంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వగా, అందుకంటే దాంట్లో దగ్గరలో ఉండే కొద్ది ప్రాంతంలోనే మోహన్ బాబు యొక్క గూండాలైనటువంటి బౌన్సర్లు వచ్చి 40 మంది వరకు వచ్చి ఆ విద్యార్థి సంఘ నాయకులందరినీ కిడ్నాప్ చేయడం చాలా దుర్మార్గంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యా కమిషనే చెప్పింది విద్యార్థుల నుంచి అధిక ఫీజులు 26,000 కోట్ల రూపాయలు మీరు వసూలు చేశారని చెప్పేసి, దానిపైన మాట్లాడడానికి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి, ఆ విద్యార్థులు ఆ డబ్బులు పంచాలని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థి సంఘాలు శాంతియుతంగా అక్కడ ధర్నా కార్యక్రమం చేపడుతుంటే వీళ్ళు ఒక రౌడీజం లా బిహేవ్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా తయారవుతుందో, ఎక్కడ తప్పుతావ పడుతుందనే విషయాన్ని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు విద్యార్థి సంఘాలను కిడ్నాప్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటివి మరొకరు జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము ఏఐవైఎఫ్ ఆర్గనైజేషన్ గా మేము పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మోహన్ బాబు గారు చేసినటువంటి వాళ్ళ యొక్క బౌన్సర్లు చేసినటువంటి గూండా రాజకీయాలను పక్కన పెట్టి విద్యార్థులకు విద్య మాత్రమే అందియాలా, వాళ్ళకు మంచి భవిష్యత్తు అందించే విధంగా ఉండాలని తప్పితే ఇలాంటి చేసి మీరు ఉదాహరణ రౌడీజాన్ని నేర్పించే విధంగా మీరు తయారు కావడము మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు తక్షణమే ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అనిత గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ యొక్క కాలేజీ పైన చర్యలు తీసుకొని ఆ బౌన్సర్ పైన క్రిమినల్ కేసు మరి వాళ్ళ పైన కిడ్నాప్ కేసును కూడా నమోదు చేసి వాళ్ళ పైన పీడియాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్గా ఖండిస్తూ మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కలిసి వచ్చి విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. వాటికి రాష్ట్ర ప్రభుత్వమే హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే అక్కడ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ వంటి విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసి భయబంధాలకు గురి చేస్తూ వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లకొల్లంగా సృష్టించడానికి కూడా ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు కూడా ముందుంటాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ ప్రభుత్వం గమనించి వాళ్ళ పైన కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకొకసారి ఇలాంటి జరగకుండా నిజమైన విద్యార్థులకు నిజమైన ఫీజు వసూలు చేసి వాళ్ళ యొక్క 26,000 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేదానికి కీలక పాత్రగా బాధ్యతగా ప్రభుత్వమే తీసుకుని అలాంటి యూనివర్సిటీని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. తిరుపతి పట్టణంలో శాంతియుత నిరసన విద్యార్థి ఐక్య సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకులు శాంతియుత నిరసన చేపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రైవేటు విద్యా వ్యవస్థపై అధిక ఫీజుల నియంత్రణ కోసం, అధిక ఫీజుల ఒత్తిడి నుండి కాపాడాలని మోహన్ బాబు యూనివర్సిటీపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఉన్నత విద్యా కమిషన్ కూడా ఆ యూనివర్సిటీని సందర్శించి అందులో జరిగినటువంటి దోపిడీలు నిజమే అని 26 కోట్ల రూపాయలు అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చాలా ఇబ్బందికరంగా
దొంగతనంగా వాళ్ళు వసూలు చేసి అదే విధంగానే 26 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అధిక ఫీజులు వసూలు చేసినాయని ఉన్నత విద్యా కమిషన్ కూడా తీర్పు ఇచ్చి డాక్టర్ మోహన్ బాబు యూనివర్సిటీపై 10 కోట్ల రూపాయలను జరిమానా విధించింది. జరిమానా విధించిన దాంట్లో ఇంతవరకు ఆ 26 కోట్ల రూపాయలనే వెంటనే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేయాలని చెప్పినా దానిపై ఏ విధమైనటువంటి ఖాతరు చేయకోకుండా ఉన్న నిరసన తెలియజేస్తున్నటువంటి ఈ రోజు ఉదయం కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన చేస్తుంటే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు వాళ్ళ గుండాయిజంతో 40 మంది జీపులలో వచ్చి కార్లలో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకుడు అక్బర్ ని అలాగే విద్యార్థి సంఘం నాయకుడు వినోద్ ని కార్ల ద్వారా వాళ్ళు బలవంతంగా లాక్కెళ్లి కొట్టి వాళ్ళ బైకులను కూడా ధ్వంసం చేసి తీసుకొని పోయి కిడ్నాప్ చేయడం జరిగింది. మేము ముందుగానే విద్యార్థి యువజన సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యార్థి నాయకులపైన దాడులని హెచ్చరిస్తున్నాం. విద్యార్థి నాయకులను ఏ విధమైనటువంటి ప్రాణహాని ఉన్నా మోహన్ బాబు పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మోహన్ బాబు పైన క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేసి అక్కడ ఉన్న బౌన్సర్ల పైన కూడా పీడీ యాక్టులు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నమోదు చేయాలని హెచ్చరిస్తూ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి ఒకటే తెలియజేస్తాం. మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ ఫీజులను అరికట్టడంలో విఫలం కాకుండా ప్రైవేట్ ఫీజులను వెంటనే ఆ పేద తల్లిదండ్రుల ఖాతాల్లో జమ అయ్యేలాగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఇదే విధంగానే ఇట్లాంటివి ఇంకా పునరావృతమైతే వేల మంది సంఖ్యలతో విద్యార్థి యువజన సంఘాలతో విద్యార్థి సంఘాలను వచ్చేటువంటి కలుపుకొచ్చే అన్ని విద్యార్థి సంఘాలతో కూడగట్టుకొని పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు పృథ్వీ కుమార్, ఏవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.